ఈ సార్ గురించి జర మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. చూడ చక్కది ముఖం, చక్కదనం. ఈ చక్కదనం గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే సార్ ఏడున్నాడు? జర్మనీ పోయిండు. జర్మనీలో పోయి ఎవరిని కలిసిండు? ఈ ఫెడ్రిష్ ఎబర్ట్ స్టిఫ్టుంగ్ అంట, జర్మనీ సంస్థ. ఈ జర్మనీ సంస్థకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి? ఓపెన్ ఫౌండేషన్. ఓపెన్ ఫౌండేషన్ నుంచి దీనికి ఒక 5-6 పైసల ట్రాన్సాక్షన్ అయింది. మళ్ళీ ఓపెన్ ఫౌండేషన్ ఎవరు నడుపుతాడు? సర్రా ఓ మేరా సోరో లుట్టు గై సర్రా అని ఒక పాట ఉంటుంది, తెలుసా మీకు? మేరా దిల్లు లుట్టు గై అని సర్రా సోరోస్తో లింక్ ఉంటుంది. కనెక్షన్ అయింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే మళ్ళా మా చక్కదనం. ఇక ఈయన ఎవరు మర్చిపోయారా? అరే పితోదా, భీష్మ పితామహ కాంగ్రెస్కి. బయట ఆయనకి 2 పితామహాలు ఉంటారు. ఇండియాలో ఒక పితామహ, అంటే వీళ్ళ కాందాలకేనే ఉండాలి అది. బయట ఇంకో పితామహ, ఇగో పితోదా శామ్ పిత్రోదా సారీ, అంటే పిత్రోదా అని మళ్ళీ పిత్ర అని అంటే మావాడు ఏమో అనుకుంటాడని నేను పితోదా అని చెప్పి మంచిగా నీట్గా చెప్పిన. ఇప్పుడు చూడు ఫ్రెండ్స్, ఆధారాలతోనే మీ చిత్రగుప్తు. మనోడు సంస్థకు పోయిండు, ఫెడ్రిష్ ఎబర్ట్ స్టిఫింగ్. ఎవరితో ఫండింగ్స్ వస్తున్నాయి? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. స్క్రీన్ షాట్స్ పెట్టిన. ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఏడికైనా వస్తుంది అని మాట్లాడితే ఈ ఫోర్డ్ ఫౌండేషన్ ఎవరిది? సర్రా చెప్పేసిన. ఎందుకు? ఇగో చూడు, అవర్ గ్రాంట్స్, అవార్డ్ గ్రాంట్స్ డేటాబేస్, ఫెడ్రిష్ ఎబర్ట్ స్టిఫ్టుంగ్. ఇలా వెబ్సైట్లకేనే రిసీవ్డ్ 5 grants సిన్స్ 2006. 5 సార్లు మేము ట్రాన్స్ఫర్ చేసినాం, బిచ్చం వేసినాం. ఏడికేని? ఫోర్డ్ ఫౌండేషన్కిని. ఎవరికి వేసిండ్రు? ఓపెన్ సొసైటీకిని. అయితే ఓపెన్ సొసైటీకి టాటాకు కూడా వచ్చినాయట. ఇక చెప్తే మొత్తం ఇద్దాం, బాత్రూంలో అందరు రంగా అయిపోయారు. ఆ పెద్ద మనిషి ఉన్నప్పుడు అది ఒక వేరే రకంగా ఉండే, రతన్ టాటాజీ. మళ్ళీ ఆయన ఉన్నప్పుడు జరిగింది, ఆయన లేనప్పుడు జరిగింది, అది నాకు తెలియదు. కానీ ఉన్నట్టు చెప్పాలి, వాళ్ళకు కూడా ఫండ్స్ వచ్చినాయట. ఇప్పుడు కట్ చేసి సినిమా ఏంటంటే ఈ చక్కదనాలు అందరూ ఫారిన్ ప్లాట్ఫామ్స్లలో కూర్చొని డొమెస్టిక్ నరేటివ్లు నడుపుతున్నారు. జర్మనీలో కూర్చొని భారత్ మీద నరేటివ్లు నడుపుతున్నారు. ఈ భారత్ మీద నడుపుతున్న రౌండ్ టేబుల్ మీద, ఇప్పుడు ఇది రౌండ్ టేబులే కదా వీళ్ళు కూర్చున్నది, అన్ని రౌండే ఉన్నాయి చూడు, లేవా? మళ్ళీ రౌండ్ టేబుల్ ఎందుకు క్వశ్చన్ గిరీష్ అని అంటే, ఇప్పుడు మనం వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వెరిఫై చేసుకోవాలి. వీళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు బయట దేశాలలో పోయి స్వదేశం గురించి అనేది వీళ్ళ ఆరోపణల మీద ఒక చర్చ జరగాల. ఎందుకు చెప్పాలనా? ఇది వెరిఫై చేసుకోకపోయినా, ఇది చర్చ జరపకపోయినా జెన్జీ పోరలు ఇది చూస్తున్నారు. వాళ్ళు రియాక్ట్ అయ్యే మనస్తత్వం పోరలది పాపం. వాళ్ళకు సత్యం తెలియకపోతే ఈ అసత్యంలో వాళ్ళు ఆ విషయ స్పైరల్లోకి వెళ్ళిపోతారు. ఇవాళ వీళ్ళు నడుపుతున్న కాన్స్పిరసీని తిప్పికొట్టాలనా వద్దా? ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ మీద ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే, దీన్ని ఫోరెన్సిక్ చేయాలి మనం. వీళ్ళు ఎవరు? ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తున్నారు? వీళ్ళ పార్ట్నర్లు ఎవరు? వీళ్ళకు ఎందుకు పైసలు అవసరమో, ఎవరు ఎందుకు గ్రాంట్లు ఇస్తారు? పుణ్యానికి మాకు ఎందుకు ఓడియాడు ₹1? ఇంత కష్టపడి పొద్దుగాల లేచి చెప్తున్నాం కదా, కుటుంబాలను త్యాగం చేసి కూడా మాకెందుకు గ్రాంట్స్ రావు అని అడుగుతున్నా. ఈ ప్లాట్ఫామ్స్ ఎవరు నడుపుతారు? ఈ మెసేజింగ్ ప్యాటర్న్స్ ఏంది అని అనేది ఎలాంటి చిట్ట. కోర్ క్వశ్చన్ ఏందని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలలో పోయి రౌండ్ టేబుల్ పెట్టడం ఏంది? ఆ రౌండ్ టేబుల్ ఇవాళ జాతీయ మొత్తం నేషనల్ వైడ్గా డిబేట్ అవ్వడం ఏంది? మళ్ళీ రౌండ్ టేబుల్ అనేది ఏదైనా ఫారిన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందా? మళ్ళీ ఫారిన్ ప్లాట్ఫామ్ అనేది ఏదన్నా లెజిటిమసీ తయారు చేస్తుందా? మళ్ళీ ఈ లెజిటిమసీ ఏమన్నా మీడియా ఫ్రేమ్లు తయారు చేస్తుందా? మీడియా నరేటివ్లు తయారు చేస్తుందా? ఈ మీడియా ఫ్రేమ్లు, ఈ మీడియా నరేటివ్లు జెన్జీలలో విషయాలు నింపుతున్నాయా? అసలు ఈ క్వశ్చన్స్ ఎవడు సెట్ చేస్తున్నాడు? ఎవడు బెనిఫిట్ అవుతున్నాడు? అసలు అజెండా డిజైన్ ఏంది? ఈ పాస్పోర్ట్లు తీసుకొని పోయి ఆడ కూర్చునే పంచాయతీ ఏంది? అసలు ఈ ఫెడ్రిష్ ఎబర్ట్ స్టిఫ్టుంగ్ అనేది అయితే ఉందో, FES అని చెప్పి అబ్రివేషన్లో మాట్లాడతారు. అసలు ఏంది ఇది? 1925లా దీన్ని ఓల్డెస్ట్ పొలిటికల్ ఫౌండేషన్స్ లెక్క పరిగణనలోకి తీసుకుంటారు. ఇది ప్రపంచ స్థాయిలో పనిచేస్తుంది. దేని మీద పనిచేస్తుంది అని అంటే, డెమోక్రసీ రిస్టోర్ చేయడానికి పనిచేస్తుందట, ఏదో ఆ దేశంలో లేనట్టు. సోషల్ జస్టిస్ మీద పనిచేస్తుందట, ఏదో మన దేశంలో లేనట్టు. పాలసీ డైలాగింగ్కి పనిచేస్తుంది అనట, ఏదో మన పాలసీ రానట్టు. ఇప్పుడు ఇది పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ చేయొచ్చు కదా. వాళ్ళ లీడర్లు మీరు ఇక్కడ పోయి ఇక్కడ కూర్చున్నట్టు మీకు ఎక్కడ కూడా ఫోటోలు కనబడాయి. భారతదేశంలో ఉన్న ఈ చక్కదనాలే ఆడ కనబడతారు. మళ్ళీ నిజంగా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, డెమోక్రసీ భారత్లో డెమోక్రసీ ఏడ కత్రమే ఉన్నది చెప్పు నాకు. నీమ్కా పత్తా కడవా హే మోడీ ఇట్లా అని చెప్పి రైమింగ్లలో మోడీని తిడతారు, తల్లిని తిడతారు, ప్రధానమంత్రిని తిడతారు, ప్రధానమంత్రిని చంపుతా అంటారు, కులే ఆమ్ ధమ్కీలు ఇస్తుంటారు. డెమోక్రసీ పిరి కత్రేమే. ఎవడికి కత్రేమే అనేది ఇంతదాకా ఎవడు మాట్లాడాడు. సోషల్ జస్టిస్ అని అంటారు. అరే 25-30% ఉన్న జనాభా వాళ్ళు నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇట్లా నడవాలా, అట్లా నడవాలా, మాకు సపరేట్ లా ఉండాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. సోషల్ జస్టిస్ భారత్ కంటే ఇంకెక్కువ ఉన్నది. పాలసీ అని అంటారు. అంటే కాంగ్రెస్ చేస్తేనే పాలసీ? మిగతా ప్రభుత్వాలు చేస్తే పాలసీ కాదా?
అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు పిత్తినా అది పిత్తి అనుకోవద్దురా రే, అదేమనుకోవాలి తెలుసా, మేఘాలు గర్జించినాయి అని చెప్పి అనుకోవాలా. పిడుగులు పడ్డ మేఘాలు గర్జించినాయి, వర్షాలు పడతాయి అని అనుకోవాలా. నాకు అర్థం కాని పంచాయతీ, వీళ్ళు ఎందుకు కూర్చుంటారు ఈ సక్కదనాలు. అది కూడా మళ్ళీ ఏ దేశంలో, జర్మన్లో. ఈ జర్మన్ పబ్లిక్ బడ్జెట్స్లో ఎందుకు వస్తున్నాయి కోర్ ఫండింగ్, అది కూడా జర్మన్ దేశంలోకి ఎందుకు వస్తున్నాయి. మళ్ళా ఈ దరీందర్ గారు ఎడ కూర్చొని ఉన్నాడు, వీడు కూడా జర్మన్లోనే కూర్చొని ఉన్నాడు. ఈ జర్మన్ పబ్లిక్ ఫండెడ్ పొలిటికల్ ఫౌండేషన్లు ఏం గ్లోబల్ ప్రోగ్రాంలు చేస్తున్నాయి బ్రదర్ అన్నది క్వశ్చన్. ఆ క్వశ్చన్ కాడికి రాగానే ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ ఓపెన్ ఫౌండేషన్, ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఈ పేరు ఓపెన్ సొసైటీ ఉన్నది మామ, అసలు ఇది క్లోజ్డ్ సొసైటీ ఫౌండేషన్. ఇది వీళ్ళు ఎఫ్ఈఎస్కి ఎందుకు పైసలు చేస్తున్నారు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం పార్ట్నర్షిప్. ఇంత పొద్దున మాట్లాడుతున్నా మనకు ₹1 ఫండ్ చేయడరా. బట్ ఈ లెఫ్టిస్ట్ లిబరల్ ఈకోయిజంకి మాత్రం ఇట్లా పైసలు వస్తాయి. అసలు ఓపెన్ సొసైటీ అనేది ఎఫ్ఈఎస్తో పార్ట్నర్ ఎందుకు చేసింది, వాళ్ళ వెబ్సైట్ ఇలానే పెట్టిరు కాదు, మాకు 5 grants వచ్చినాయని. ఇలా ఈకో సిస్టమ్ ఏంది అంటే, వీళ్ళు ఏదైనా పార్ట్నర్ లిస్టింగ్ చేసి ఏదైనా ఇన్స్టిట్యూషన్ని అసోసియేట్ చేసి దాన్ని కంట్రోల్ చేద్దామని చూస్తుండ్రా, అసలు రియల్ కనెక్షన్ ఏంది అని చెప్పి చూస్తే, ఫోర్డ్ ఫౌండేషన్ డేటాబేస్కి పోయి మనం చూస్తే, ఫోర్డ్ ఫౌండేషన్ ఇప్పటిదాకా 5 సార్లు మంచి మంచి జబర్దస్త్ గ్రాంట్లు ఇచ్చిందట. అంటే అమౌంట్ చూడండి, $850,000 2019-22 మధ్యలో ఇచ్చిర్రు, $500,000 2021 ఇచ్చిండ్రు, $480,000 2024 ఇచ్చిండ్రు. ఫోర్డ్ ఫౌండేషన్ వచ్చినాయి. మళ్ళీ ఫోర్డ్ ఫౌండేషన్ ఎవరు నడుపుతాడు అనేది ఇక మీకు నేను వదిలేస్తున్నా. అసలు ఎందుకు ఇస్తాడు అంత పైసా, ఎడికని వస్తుంది అని చెప్పి మాట్లాడితే, ఇది రష్యాలో బ్యాన్ చేసిండ్రు, ఇంకా పలు దేశాలలో కూడా బ్యాన్ చేసిండ్రు. జర్మనీలో మాత్రం ఇది నడుపుతున్నది. వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ల పంచాయతీ ఏంది, మన దగ్గర ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ రాంగ్ డూయింగ్ మన దగ్గర డైరెక్ట్గా లేకపోవచ్చు, అందుకే అదృశ్య రాజ్యం అని చెప్పి మాట్లాడతాం మనం ప్రతిసారి, డీప్ స్టేట్ అని చెప్పి మాట్లాడతాం. ఈ అదృశ్య రాజ్యం ఏంది, ఏం కథ అని చెప్పి చెప్తే, ఈ మధ్య మన యువరాజా వారు జర్మనీకి ఎందుకు ఎక్కువ పోతున్నారు, ఈ జర్మనీ ఎంగేజ్మెంట్స్ ఏంది, ఈ డయాస్పోరాలతో మీటింగ్లు ఏం మాట్లాడుతున్నారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాలు ఏం మాట్లాడుతున్నాను నేను, ఎవరెవరితో కలుస్తున్నారు, ఈ ఈకో సిస్టమ్ ఏంది, ఆ ఈకో సిస్టమ్ ఏంది. సరే పోయిన తర్వాత దిల్లు లుట్టుగాయి అనంటే దిల్లు లుట్టుగాయి అయితే లేదు, ఇక్కడ లత్ లగ్గాయి అని చెప్పి పాట పాడాల్సి వస్తుంది. ఈ పొలిటికల్ అలిగేషన్స్ ఏవైతే వస్తున్నాయి చూడు, మళ్ళీ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్ ఏంది. ఇప్పుడు ఈ సోరోస్తో నాకు ఎందుకు పంచాయతీ అనిపిస్తుంది అని అంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్లో 2020లో కులే ఆమ్ సోరోస్ మోదీని తిట్టిండా లేదా, పబ్లిక్గా క్రిటిసైజ్ చేసిండా లేదా, ఈ జాతీయవాదం ఇవన్నీ ఢోంగ్ నేను అన్నాడా లేదా, ఎవరి మీద మాట్లాడలే, మోడీ మీద మాట్లాడిండు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020లో, మునిష్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో 2023లో సోరోస్ డైరెక్ట్గా ఇండియా రిలేటెడ్ కమెంటరీ చేసిండా లేదా, దానికి మనం అందరం ఏమన్నాం అని చెప్పి పొలిటికల్ పుష్ బ్యాక్ కూడా అయిందా లేదా. దాని తర్వాత అదానీ మోదీ పంచాయతీ అని చెప్పి రైటర్స్లా బీజేపీ మీద ఇంకా అదానీని లింక్ చేస్తూ ఒక పెద్ద కథనమే రాసిండ్రా లేదా, దాని మీద కమెంట్స్ సోరోస్ మాట్లాడిండా లేదా, దీని మీద జైశంకర్ గారు గట్టిగానే ఇచ్చిండా లేదా. మళ్ళీ ఈ ప్యాటర్న్ లైబ్రరీ ఏంది, సోరోసు ఇండియా ఖిలాఫ్ మాట్లాడతాడు, పొలిటికల్ రెస్పాన్స్ మాట్లాడతాడు, ఈ ఈకో సిస్టమ్ డిబేట్ నడుస్తుంది మొత్తం భారత్లో. ఈకో సిస్టము, పొలిటికల్ నరేటివ్, డిబేట్స్ ఇవన్నీ తీసుకొని చూస్తే, మళ్ళా మన రాహుల్ గాంధీ గారి ఫారిన్ టూర్లో ఒకసారి తీసుకొని చూద్దాం. సడన్గా యూకేకి పోతాడు, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూర్చుంటాడు, భారత్ మీద మాట్లాడతాడు, డెమోక్రసీ గిట్లున్నది అని చెప్పి చెప్తాడు. జర్మనీ 2025 కొడతాడు, లేటెస్ట్ ఫ్లాష్ పాయింట్, ఆడ మ్యానుఫ్యాక్చరింగ్ మంచిగా లేదని చెప్పి చెప్తాడు. అంటే ప్రతిసారి ఒక ఫారిన్ ప్లాట్ఫామ్లకేని ఒక సోరోస్ మాట్లాడతాడు, ఫారిన్ ప్లాట్ఫామ్లకేని యువరాజా మాట్లాడతాడు. వీళ్ళిద్దరు ఒకటి కాదు, నేను ఒప్పుకోను కూడా. వాళ్ళు మంచి, రాహుల్ గాంధీ గారు చాలా స్టేట్స్మెన్. అగర్ నేను నిజంగా సచ్చా మనిషినైతే, నిజాయితీ పరుణ్ణైతే ఆయనని జైలు వేయొద్దు, ఆయన ఆరోగ్యాలు కూడా 1000 ఏళ్ళు బతకాలి, ఆయన నా ఇష్యూ కోసుకుని కూడా బతకాలి. ఎందుకంటే ఆయన ఉన్నన్ని రోజులు నేను సేఫ్ బిందాస్ ఉంటా దేశంలో. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండాలి. అయితే వీళ్ళు ఫారిన్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటేనే భయం అవుతుంది. ఇప్పుడు ఈ దరీందర్ ఎవడైతే ధ్రువరాటి గాడు ఉన్నాడు కదా, వీంది ఒకసారి లింక్ చూద్దాం. వీడి డైరెక్ట్ ఆపరేషనల్ లింక్ ఏం కనబడదు మనకు, బట్ మైండ్ సెట్ వార్ కనబడుతుంది మనకు. రాహుల్ గాంధీ SIR మీద మాట్లాడతాడు, ధ్రువరాతి కూడా SIR మీద మాట్లాడతాడు, ఫామ్ లాస్ మీద మాట్లాడతాడు, డిక్టేటర్షిప్ అని ఇద్దరు మాట్లాడతారు. అంటే జర్మనీలో థింక్ ట్యాంక్స్ ఉన్నాయా, ఈ థింక్ ట్యాంక్స్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నాయా, ఈ రిపోర్ట్స్ ఇంగ్లీష్ మీడియాలో నరేటివ్లు తయారు చేస్తున్నాయా, ఈ నరేటివ్లు యూట్యూబర్లకు ఇస్తున్నారా, యూట్యూబర్లు స్క్రిప్టులు చేస్తున్నారా, రీళ్ళు షార్ట్లు
క్యాంపస్ వాట్సాప్లు మన జెన్జీని విషపూరితమైన కంటెంట్తో మైండ్లు ఖరాబ్ చేస్తున్నాయా? ఈ నెగటివ్ మీడియా ఫ్రేమ్స్ నేను డాట్సే కనెక్ట్ చేస్తున్నా. ఇప్పటిదాకా నేను ఎవరికి మీద గంభీరమైన అంటే నేను డాట్స్ కనెక్ట్ చేస్తున్నా. వీళ్ళకి లింక్ లేకపోవచ్చు, బట్ ఆ కోయిన్సిడెన్స్ ఏంది అని చెప్తున్నా. ఈ పైప్ లైన్ ఏంది అని అంటున్నా. పర్సనాలిటీలు కలవకపోయినా వీళ్ళ ఆలోచన పైప్ లైన్లు మాత్రం ఒకటే ఉన్నాయి కదా. ఒకటే పైప్ లైన్లో వీళ్ళ ఆలోచనలు పోతున్నాయి. ఆ లోపల పైప్ లైన్లలో ఇంకొక పైప్ లైన్ ఉండి ఆ పైప్ లైన్లకి వస్తున్నాయి కాబట్టి ఒకటే పైప్ లైన్లకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఒకటే పైప్ లైన్ వస్తున్నాయి. గిరీష్ నువ్వు అనుకోవడంలా నా పైప్ లైన్లో కూడా తప్పు ఉండొచ్చు, నేను కాదని అంటలే. బట్ గ్రాస్ రూట్స్ కనెక్ట్ చేస్తే గివ్వే ఉన్నాయి కదా. భారత్ యొక్క డెమోక్రసీని అది చేస్తురు కదా. సస్పీషియస్ వాతావరణం క్రియేట్ చేస్తురు కదా. మన నమ్మకాన్ని ఎరోడ్ చేస్తురు కదా. ప్రతి డిబేట్లా మోరల్ వార్ తీసుకొస్తురు కదా. పాలసీ వాక్యూమ్ క్రియేట్ చేస్తురు కదా. అది కూడా దేశంలో జరగాల్సిన చర్చ విదేశాలలో ఎందుకు జరుగుతున్నది? ఈ సైకలాజికల్ టెరెన్ ఏంది? ఈ బార్డర్ టెరెన్ ఏంది? ఈ ప్లాట్ఫామ్లు ఏంది? ఫండింగ్ ట్రయల్ ఏంది? నరేటివ్ అవుట్పుట్స్ ఏంది? ఈ కాన్స్పిరసీలు ఏంది? ఈ ఈకో సిస్టమ్ ఏంది? ఈ ఫారిన్ డైరెక్షనల్ ప్రెషర్ ఏంది? భారత్ ఫస్ట్ అననే కౌంటర్ నరేటివ్ మనం ఇద్దామా వద్దా? జెన్జీకి యాక్చువల్గా కంప్లీట్గా ఫుల్ స్టోరీ చెప్దామా వద్దా? ఓకే, నేను క్రిటిసిజంని ఖచ్చితంగా ఉండాలనంట, విమర్శ అనేది ఖచ్చితంగా ఉండాలా. బట్ విమర్శ ఏడుదాకా? దేశాన్ని దూషించేదాకానా? ఓకే, ఇండియాలో నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపిస్తున్నావు, అవి ఇండియాలో ఫిక్స్ చేసుకుందాం కదా. ఇవన్నీ ప్యాకేజ్ చేసి టూరుకు పోయి ఆడ ప్రాపగండా చేసుడు ఎందుకు అని అంట. సరే, నీ సోర్సులే ఎస్ఐఆర్లో ప్రాబ్లం ఉందన్నాను, సోర్స్ ఏంది? మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటారు, నేను డేటా ఇస్తున్నా, పుతినే చెప్పిండు పర్చేస్ పవర్ ప్యారిటీ మీద. అసలు ఇలా పార్ట్నర్ లిస్టులు ఎవరు? అసలు ఈ రిపోర్ట్లు కూడా ఆడిట్ చేస్తాడు వీళ్ళకి. ఫస్ట్ నేషనల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదా? ఇది అలా బ్లైండ్ స్పాట్ అయిపోయిందా? మనం ఒక వెరిఫైడ్ ఫ్యాక్ట్ చెక్ డిబేట్ చేద్దామా వద్దా? మీ కామెంట్ రూపంలో అడుగుతున్నా. ఇలా ఫండింగ్ మీద ఒక కన్నేసి పెడదామా వద్దా నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.